బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు హైకోర్టు విచారణ జరగనుంది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం బాలరాజు అనర్హత పిటిషన్పై విచారణ జరగనుంది. ముగ్గురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయాలని కోరుతూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై హైకోర్టులో ఇవాళ విచారణ చేపట్టనున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, చెప్పండి. సో కోర్టు దీంట్లో కలుగ చేసుకుంటుందా అనే క్వశ్చన్ చాలామంది లేవనెత్తుతూ ఉన్నారు. లెజిస్లేచర్ అలాగే జ్యుడిషియరీ అనేది ఎప్పటి నుంచో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఏం జరగబోతోంది? కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్ ఈరోజు విచారణ చెప్తున్నారు. అప్డేట్స్ ఏంటి? సరే, ఏదైతే ఇటీవల కాలంలో కూడా తాజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో జాయిన్ అయిన నేపథ్యంలో కూడా ఎమ్మెల్యేల వాళ్ళని అనర్హతగా ప్రకటించాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు. ఈ రోజు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై విచారించబోతుంది. అది ప్రధానంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు చూసినట్లయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రతో పాటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, భద్రాచలం ఎమ్మెల్యే ముగ్గురు కూడా ఇటీవల బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్ళిన నేపథ్యంలో కూడా వీళ్ళను అనర్హతగా ప్రకటించాలి అనే అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఒక పౌడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ ఎమ్మెల్యే ప్రస్తుతం యొక్క పిటిషన్ దాఖలు చేశారు. ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు ప్రకటించాలని కోర్టు కూడా పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సంబంధించి వారికి సేపట్లో హైకోర్టు విచారించబోతోంది. అంటే గతంలో కూడా గత ప్రభుత్వ హయాంలో కూడా కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినటువంటి పిటిషన్ కూడా పలు విచారించింది. కానీ చూసి గతంలో పార్టీ విలీనం నేపథ్యంలో కూడా ఆ పిటిషన్ కూడా కొట్టివేసినటువంటి నేపథ్యం. కానీ ఈసారి ఎలా హైకోర్టు తీర్పు స్పీకర్ నిర్ణయానికి వదిలేస్తుందా లేదంటే హైకోర్టు కన్వే చేసుకుంటుందా చూడాల్సింది. ప్రస్తుతం అయితే ఇలా ముగ్గురిని అనర్హతగా ప్రకటించాలంటూ కూడా పౌడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి పిటిషన్ పైన మరి కాసేపట్లో హైకోర్టు విచారించబోతా ఉంది. ఓకే వాసు.